ఉగాది పండుగని గోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటారు చూసేద్దామా. మనకి కావాల్సిన షడ్రుచులు వచ్చేసినాయి. ఉగాది పచ్చడి అయిపోయినట్టుంది. పిన్నగారేంటి మళ్ళీ ఏదో తీసుకొస్తున్నారు? ముందుగా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏంటత్తలు రెడీయా? మా అత్తగారిది పడింది, పిన్ని గారిది కూడా పడింది. మా పిన్ని గారు మా అత్తగారు ఆడారు. ఇప్పుడు రియల్ అత్త కొడలు ఆడుతున్నారు అనమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం. స్టార్ట్. మా పిన్నులు ఇద్దరు ఇప్పుడు రెడీగా ఉన్నారు బాల్స్ తో. ఎవరో విన్ అవుతారో చూద్దామా. స్టార్ట్ చేద్దామా గేమ్. హలో గాయస్, వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రేఖ. ఉగాది పండుగ అంటే కొత్త తెలుగు నూతన సంవత్సరం అండి. ఉగాది రోజున తినే ఉగాది పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇలా 6 రుచుల సమ్మేళనంతో, షడ్రుచుల సమ్మేళనంతో జీవితంలో వచ్చే కష్ట సుఖాలను స్వీకరించాలనే పరమార్థంతో ఈ ఉగాది పచ్చడిని తెలియజేస్తారు. నూతన సంవత్సరం అలాగే ప్రకృతి మార్పులు, వీటికి తగ్గట్టుగా ఆ పచ్చడి మనం తింటే మన ఆరోగ్యం కూడా మనలో వాటిలో వచ్చే మార్పులకు సరిగుణంగా ఉంటుంది. అయితే ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? దీని వెనుక ఉన్న కథలేంటి? అసలు తెలుగింటి ఆడపడుచులు ఉగాది పండుగని గోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటారు చూసేద్దామా. నాతో వచ్చేసేయండి. ఉగాది అంటేనే రంగురంగుల రంగవల్లులు, తెలుగుదనం ఉట్టిపడేలాగా మొత్తం ఇల్లు అంతా చూస్తుంటే తెలుగు కళ ఇక్కడే ఉట్టిపడిపోతుంది. హాయ్ అండి. హాయ్ అండి. చక్కగా అందమైన రంగవల్లులు వేశారు. మీ పేరు? మా పేరు దుర్గా భవాని. భవానీ గారు, అసలు ముగ్గు చూడడానికి చాలా బాగుంది. అసలు దీని వెనకాల ఏమైనా కథ ఉందంటారా? రంగవల్లులు అంటే మనం ముందు ఏ శుభకార్యాలకైనా పండగలకైనా బాగా వాడతాము. ఇది ఎప్పటి నుంచో వచ్చిన ఆచార్యం కాబట్టి మనం ప్రతి పండగకి ఏ శుభకార్యానికైనా రంగవల్లులు వేస్తాము. చక్కగా రంగురంగులతో రంగవల్లులు వేసి తెలుగు ఉగాది అని చెప్పి మనకి ఆ ఉగాది థీమ్ కనబడేలాగా మామిడికాయలతో రంగులతో చక్కగా ముగ్గేశారు. ముగ్గు అయితే చాలా బాగుంది. ఇంకా పండుగకు సంబంధించి చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు ఏమి ఏర్పాట్లు జరుగుతున్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం. నాతో రండి. హాయ్ పెద్దమ్మ గారు. మామిడికాయ తోరణాలు కడుతున్నారు. దీని వెనకాల ఏమన్నా ఉందా అండి? మామిడి తోరణాలు కట్టడానికి ఈ మామిడి తోరణాలు ఇంటి టుమ్మాలకి ఎందుకు కడతారంటే దీనివల్ల మామిడి తోరణాలు నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో రానివ్వదు, పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇంట్లోకి పంపిస్తుంది. అలా పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి పంపించడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అంతేకాకుండా ఈ మామిడి కొమ్మలు కోసాక 24 hours కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని వదులుతుంది. అందుకని శుభకార్యాలప్పుడు, పండుగలప్పుడు మనం దీన్ని కట్టామంటే దీనివల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందుకనే కదా పెద్దవాళ్ళు మామిడి తోరణాలు అప్పుడు పచ్చగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో మనకి చక్కగా గుమ్మానికి మనకి రంగురంగుల రంగవల్లులతో వెల్కమ్ చెప్తూ, అలాగే చక్కగా మనకి గుమ్మాన్ని చూసారా మొత్తం పచ్చగా మామిడి తోరణాలతో, కిందేమో మనకి ముగ్గు రంగురంగుల ముగ్గులతో వెల్కమ్ చెబుతూ, గుమ్మానికి ఇరువైపులా కూడా చెరుగళ్ళతో పెట్టి అసలు ఇక్కడే పల్లెటూరు వైబ్స్, పండగ వైబ్స్ అన్ని కూడా మనకు వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ పిన్ని గారు గడపకి ఏదో చేస్తున్నట్టున్నారు. ఏం చేస్తున్నారు పిన్ని గారు? నేను ఇక్కడ గడపకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. అంటే దీని వెనకాల ఏమైనా రీజన్ ఉందండి? ఖచ్చితంగా ఇది గడపకి పసుపు రాయడం మనకి ఎంతో శుభం. పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల మనకి ఎంతో శుభం. అలాగే ఆయువు, ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతాయి. ఎందువల్ల అంటే మనం పచ్చగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల మనం ఎంత చెడు వైబ్రేషన్స్తో ఎవరైనా మన ఇంటికి వచ్చినా కానీ ఆ చెడు అన్నది పసుపు లోపలికి రానివ్వదు. వాళ్ళ మైండ్ చాలా పీస్ఫుల్గా మారి ప్రశాంతంగా వాళ్ళు ఎంతో పాజిటివ్ ఎనర్జీతో ముందుకు ఇంట్లోకి వస్తారు. మనకి పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఓన్లీ తీసుకుంటేనే మనకి హెల్త్ కాదు, పసుపులో మనం కలిసి జీవనంలో ఉండడం కూడా మనకి ఎంతో ఇది ప్రాముఖ్యత ఉన్నది. అందుకనే మన ఋషులు, మహర్షులు పసుపు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని మనం ప్రతిరోజు కూడా గడపకి పచ్చగా పసుపు రాసుకుని ఉండడం అది మన సాంప్రదాయంగా మన హిందూ ధర్మంలో అందుకనే పెట్టారు. మన హిందూ ధర్మం అంత గొప్పది. కానీ ఈరోజు ఆధునిక యుగంలో యువతకి దీని గురించి తెలియడం లేదు కాబట్టి
ఈ సాంప్రదాయాలు మనం పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మన సాంప్రదాయంలో ప్రతిదీ కూడా సైన్సు అలాగే ఆధ్యాత్మికం అన్నీ కూడా నిగూఢీకృతమై ఉన్నాయి. మన ఋషులు మహర్షులకి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాము. అంత మంచిది మన సనాతన ధర్మం. ఏంటండి పిన్ని గారు ఏదో సర్దుతున్నట్టున్నారు, మొత్తం పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉంది. అవును, ఉగాది కదా, అందుకని చెప్పి అంతా కూడా అలంకరణ చేసుకుంటున్నాం. బయట కూడా చక్కగా చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేశారు. అసలు ఈ ఉగాది ఎందుకు జరుపుకుంటాం? ఉగాది చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు విధాత ఈ జగత్తుని సృష్టించాడని చెప్పి పురాణ ప్రకారం జరుగుతుంది. అంతేకాకుండా గ్రహాలు, కాలమానం, ఇలా ఋతువులు అన్నీ కూడా వర్తింప చేస్తాడని అందరి నమ్మకం. అంతేకాకుండా ఈ రోజు నుంచి వసంత పంచమి స్టార్ట్ అవుతుంది. వసంత ఋతువు స్టార్ట్ అవడంతో అందరూ కూడా నూతన సంవత్సరంగా జరుపుకుంటారు ఈ ఉగాదిని. ఈ అసలు నూతన సంవత్సరం అంటే మనకి క్యాలెండర్లో మనకి ఇయర్ మార్గానే అది చేసుకుంటారు కదా, దానికి దీనికి ఏంటండి డిఫరెన్స్? దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే మన ఉగాది అన్నది మన యుగ ఆరంభం. ఉగాదికి మరొక పేరు యుగాది అని ఉంది. ఉగాదికి యుగాది అని 2 నామాలు ఉన్నాయి. ఉగాది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం, అలాగే ఆది అంటే మొదలు, అలాగే నక్షత్ర గమనం మొదలవుతుంది. యుగాది అంటే యుగ అంటే జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం 2 కలిపి ఉన్నదే యుగ. అలాగే ఆది అంటే ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కలిపి మొదలవుతుంది. అందుకని చెప్పి ఉగాది యుగాది 2 ఉన్నాయి. దీని ప్రకారం మన ఉగాది పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అదే జనవరి నూతన సంవత్సరం జనవరి 1 సెలబ్రేషన్స్ అంటే అది కేవలం క్యాలెండర్లో డేటు మారుతుంది అంతే. అది మన కాలగమనంలో కానీ నక్షత్రాల్లో కానీ గ్రహాల్లో కానీ ఎటువంటి మార్పు ఉండదండి. మరి పండగ రోజు అంటున్నారు, పండగ రోజు స్పెషల్ ఐటమ్స్ ఏంటండి? ఉగాది అంటే ఆంధ్రులందరూ కూడా చాలా వైభవంగా జరుపుకునే పండుగ. ఆ రోజు వేకువజామునే లేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి గుడికి వెళ్ళి పంచాంగ శ్రావణం విని షడ్రుచులతో పచ్చడి చేసుకుని ఉగాది పచ్చడి చేసుకుని ముందుగా అది సేవిస్తాం ప్రసాదం కింద. ఉగాది యొక్క విశిష్టత అది. ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారు? ఉగాది పచ్చడి దమ్మ ఇగో ఈ ఉగాది పచ్చడికి షడ్రుచుల సమ్మేళనంతో పాటు ఈ శనగపప్పు, అరటిపండు ఇవన్నీ కూడా వేసి మనం ఉగాది పచ్చడి చేసుకుని పంచాంగ శ్రావణం విన్నాక ప్రసాదం కింద అందరం తీసుకుంటాం. సో మాకు ఈ ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తారా? తప్పకుండా. తెలుగు గోదావరిలో ఉగాది పచ్చడి చూద్దాం ఇప్పుడు. ఏంటి పిన్ని గారు బెల్లం తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు? ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. అందులో మొదటిదైన బెల్లం కలపడానికి నేను చేస్తున్నాను. ఓకే, మరి ఉగాది వచ్చింది కదా, ఉగాదిలో రాశిఫలాలు చూసుకుంటుంటారు కదా, పోయిన సంవత్సరం రాశిఫలాలు అనుకున్నట్టు అయ్యిందా? అంతా మంచిగానే జరిగింది. ఆదాయం ఖర్చులు ఇవి చూసుకుంటుంటారు కదా, అంతా మంచిగా జరిగింది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి అంతా బాగుంటుంది. అంటే రాశి ఫలాలు మనం చూసుకుంటున్నప్పుడు ముందు మీరు చూసుకుంటారా, బాబాయ్ గారు చూస్తారా? ఆయనదే చూస్తాను. ముందు ఆయనదే చూస్తారు. అంటే ఆయన ఖర్చు వస్తే ఆయన ఆదాయం ఎంత వచ్చిందో పిన్ని గారు ఆదాయం అంతే ఉంటది కాబట్టి ముందు చూసుకుంటారా? అంతే. తర్వాత నాది, తర్వాత పిల్లలది. ఫస్ట్ బెల్లం ఎందుకు వేస్తారు పిన్ని గారు? బెల్లం అంటే మన బెల్లం ఎప్పుడు కూడా తీపికి, విజయానికి, ఆనందానికి, లాభానికి, ప్రేమకు సంకేతం బెల్లం ఎప్పుడు కూడా. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్ ఉండడం వలన ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. తర్వాత మనకి వేడుక ఏదైనా సరే ముందు మధురంతో అతి మధురం. ఈ ఉగాది పచ్చడిలో ఈ మధురం వేయడం వలన ఇంకా అతి మధురం అవుతుంది. మనకి షడ్రుచుల్లో ఇంకొక రుచి అయినటువంటి వగరు వచ్చేసింది. సో అక్క, ఈ మామిడికాయ ఎందుకు వేస్తారు వగరు అంటే? వగరు అంటే ఇప్పుడు కొత్తగా లేతకాయలు కూడా వస్తాయి. దాంట్లో కొంచెం మామూలుగా ముదిరిపోయిన కాయ అయితే పులుపు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిల్లో వగరు ఉంటుంది. అందుకని కొత్త కాయలనే మామిడికాయలు ఇప్పుడిప్పుడే పూత పూసి చిన్న కాయలు వస్తాయి కాబట్టి దాన్ని వగరు అంటారు. అందుకే ఆ కాయలు వేస్తాం మనం. షడ్రుచిలో ఒక షడ్రుచి వగరు కింద మామిడికాయ వేస్తాం. దీంట్లో ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి. ఇది తింటే పులుపు ఆరోగ్యానికి మంచిదని చెప్పి మనకు అందరికీ తెలుసు. కానీ దీన్ని తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు, పొటాషియం అని లభిస్తాయి. దీనివల్ల B12, B6, A, C, E
విటమిన్స్ కూడా లభిస్తాయి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, కాంతి చర్మం కూడా మెరుగుపడుతుంది. ఉగాది అంటే మనకి రాశి ఫలాలు మనం చూసుకుంటాం కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీకు అంతా బాగుండాలి అనుకుంటున్నాను. అంతా బాగుండాలి అనుకుంటున్నారు అంటే ఆదాయం ఇంత రావాలి, వ్యయం ఇంత ఉండాలి, రాజపూజ్యం ఇంత, అవమానం ఇంత ఫస్ట్ మనం చూసుకునేవే కదా. సో మీరు ఆ క్యాల్కులేషన్స్ లో ఏది మీకు ఎంతెంతలో ఉండాలనుకుంటున్నారు? ఏదైనా అంతా బాగుండాలి అనుకుంటాం, తర్వాత భగవతి రీత్యా అంతే. ఓకే. ఏంటి పిన్ని గారు వేప తీసుకొచ్చారు? ఈ వేప పువ్వులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ వేప పువ్వు వల్ల వేప పువ్వు పచ్చడిలో వేస్తే దీని రుచి వగరు కలిగింది. సో ఏంటండి మీరు ఉగాది రాశి ఫలాలు చూస్తూ ఉంటారా? చూస్తాం, ఎవరి చూస్తారు? బాబాయ్ గారి చూస్తారా, మీరు చూసుకుంటారా? నాయన చూసుకుంటాం. ఫస్ట్ మీరే చూసుకుంటారా? ఓహో, ఏం చేస్తారు అంటే ఆదాయం ఉంటుందని అది చూస్తారా, లేదు అంటే ఎలా ఉండబోతుంది, ఏంటి ఏ నెల ఎలా ఉండబోతుంది అనేది చూస్తారా? ఆదాయం ఎంత ఉంటుందని చూస్తాం. ఆదాయం ఎంత ఉంటుందని చూస్తారు. దాంట్లో ఎంత ఆదాయం వస్తే అంత మనకేనా? సేవింగ్స్కి వెళ్ళిపోతాయా? బంగారాలు అవి బాగానే కొన్నారా? మరి లాస్ట్ ఇయర్ ఎలా ఎంత చూసుకున్నారు? అంత సరిపడినట్టు ఆదాయం వచ్చిందా? ఓకే. ఇంకేంటండి సంగతులు? అంటే ఇదివరకు కాలంలో మీ టైంలో ఉగాదిలో ఎలా ఉంది, ఇప్పుడు ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఈ తరం ఉగాది? అప్పుడంటే పిల్లలు దూరంగా ఉన్నా సరే చుట్టుపక్కల అందరం కూర్చుని చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ సిటీ లైఫ్కి వచ్చిన తర్వాత అందరం ఒక చోట కలిసి ఇటువంటి పండుగని చాలా సరదాగా చేస్తాం. సో అత్తమ్మ గారు చింతపండు తీసుకొస్తున్నారు. మరి ఉగాది పచ్చడిలో మరి పులుపు కూడా వాడతాం కదా మనం, షడ్రుచుల్లో ఒకటి. ఈ కాలంలో చింతకాయలు బాగా కాస్తాయి. ఆ చింతకాయ నుండి పండు తీసి ఆ పండుతో మనం ఇలా నానబెట్టుకొని ఇలా రసం తీసుకుంటూ ఈ రసం కూడా మనం ఉగాది పచ్చడిలో కలుపుకుంటాం అన్నమాట. ఈ చింతపండులోను విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు ఇవన్నీ ఉండడం వల్ల మనకి రోగనిరోధక పెరుగుతుంది. దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది, మనకి గుండె ఆరోగ్యంగా ఉంచడం కూడా ముఖ్య కారణం అవుద్ది. అందుకే మన పెద్దలన్నీ ఆలోచించి దీన్ని కూడా ఎలా చేర్చారనమాట. సో మనకి ఉగాది పచ్చడిలో షడ్రుచుల్లో ఒకటైనటువంటి తీపి గురించి మనం చూస్తే తీయగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక తీయనైన క్వశ్చన్ అడుగుతాను. సో మీ జీవితంలో ఈ గత సంవత్సరంలో తీయనైన సంఘటన ఇది అని ఏదైనా జరిగిందా? మా అమ్మాయి మ్యారేజ్ జరిగింది, అది మా కుటుంబాన్ని అంతటి కూడా తీయటి సంఘటన. ఓకే. చేదు కూడా ఒక చేదు వార్త ఏదన్నా ఉందా? చేదు వార్త అయితే ఏమి జరగలేదు. చేదు ఏం జరగలేదు. ఒక మనకి ఉగాది పచ్చడిలో ఒక రుచి అయినటువంటి తీపి సంఘటన మీ ఇంట్లో జరిగింది. ఓకే. పిన్ని గారు కారం తీసుకొస్తున్నారు, మీరేమో తీయగా మాట్లాడారు నాతో, ఇప్పుడేమో కారం తీసుకొచ్చారు. మరి అన్ని రుచులు ఉండాలి కదా మన లైఫ్లో తోడని. ఉగాది పచ్చళ్ళలో కూడా మనం కారం వాడితేనే దాని టేస్ట్ వస్తుంది. ఈ కారం దేనికి సూచిస్తుందంటే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా ఈ కారం మనకి చెప్తుంది. ఏదైనా కూరల్లో కారం కలిపితేనే టేస్ట్ వస్తుంది. అలాగే ఉగాది పచ్చళ్ళలో కూడా మనం కారం కలిపితేనే దాని రుచి పెరుగుతుంది. అలాగే వసంత ఋతువులో ఈ కొత్తగా మిరపకాయలు దిగుతాయి, అందుకని మనం ఉగాది పచ్చళ్ళలో కూడా కారం వేసుకోవాలి. మీకు ఈ ఉగాది పచ్చళ్ళలో ఇష్టమైన రుచి ఏంటండి? అన్ని రుచులు ఇష్టమే, ఎందుకంటే మనం అన్ని రుచులు కలిపి తినాలి. ఏదైనా తిన్నా అన్నీ మనం సమానంగా అనుభవించాలి. అన్ని రుచులు ఎలా కలుస్తాయో మన జీవితంలో కూడా అన్ని కష్టాలు, సుఖాలు అన్నీ కూడా మనకి ఉంటాయి. అలాగే అన్ని రకాలు మనం అనుభవించాలి. ఏంటి పెద్దమ్మ గారు ఏం తీసుకొస్తున్నారు? ఉప్పుని మనం వంటకాల్లో పచ్చట్లో ఎన్ని వేసినా ఉప్పు లేనిదే రుచి రాదు. అందుకని మనం ఈ ఉప్పుని షడ్రుచుల్లో ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో నీటిని సమతుల్యంగా ఉంచుతుందండి. మళ్ళీ మన ఈ ఉప్పుని మన ఇంటి ముందు గాజు గిన్నెలో వేసి దాన్ని ఇంటి ముందు పెట్టుకుంటే మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఉప్పుని మనం మహాలక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తాం. అలాగే ఉప్పు మన శరీరంలో ఖనిజాన్ని ఇచ్చి, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు పూజల్లో కూడా ఉప్పుని తప్పనిసరిగా మనం ఉపయోగిస్తామండి. ఈ ఉప్పు వేస్తేనే దేనికైనా రుచి, మన వంటల్లో కూడా అధికంగా వచ్చేదే రుచి, టేస్ట్ అంతా మన దీంట్లోంచే వస్తుంది. అందువల్ల కంపల్సరీ ఈ షడ్రుచులు మనకి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు, ఆనందాలు అన్నీ ఉంటేనే జీవితం.
అన్నీ ఉంటేనే అది కుటుంబం, అన్నీ ఉంటేనే అది ప్రపంచం. మనకి కావాల్సిన షడ్రుచులు వచ్చేసినాయి. ఉగాది పచ్చడి అయిపోయినట్టుంది. అవును, గారు ఇంకా- మళ్ళీ ఏదో తీసుకొస్తున్నారు. ఇంకా లేదమ్మా, షడ్రుచులు వచ్చేసినాయి. షడ్రుచులతో పాటు వాటికి మరింత రుచిని పెంచే మన అరటిపండు. అదేంటి నాకు ఏం చెప్పారు ఇందాక, ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అని చెప్పారు కదా. షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులతో పాటు ఆ షడ్రుచులు మరింత రుచిని పెంచే మనకి ఈ వేపిన శనగపప్పు వేసుకోవాలి, అలాగే ఈ అరటిపండు వేసుకోవాలి. ఇది దైవ ఫలంతో సమానం అరటిపండు అంటే. ఏ పూజ చేసినా ఏది చేసినా కంపల్సరీ ఇది వేస్తారు. అలాగే ఉగాది పచ్చడిలో కూడా అలా టేస్ట్ వేసుకోవాలి. కోసం మనం ఇవి వేసుకుంటాము. ఇది వేస్తేనే అమృతం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం కలుపుకుంటే ఉగాది పచ్చడి తయారవుతుంది. మనకి ఉగాది పచ్చడి టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏ రుచి అయితే నాలుగుకి టచ్ అవుతుందో అది ఆ సంవత్సరం మొత్తం మనం అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని అంటారు కదా. మరి మీరు గత సంవత్సరం ఉగాది పచ్చడి తిన్నప్పుడు మీకు ఏ టేస్ట్ తగిలింది? నాకు గత సంవత్సరం ఉగాది పచ్చడి తిన్నప్పుడు తీపి తగిలింది. ఫస్ట్ తీపి తగిలిందా? అలాగే సంవత్సరం అంతా కూడా స్వీట్గా జరిగింది. తీయగా ఉందా? ప్రతి విషయం కూడా చాలా స్వీటీగా, చాలా హాయిగా, హ్యాపీగా లైఫ్ గడిచింది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా నేను ఉగాది పచ్చడి టేస్ట్ చూసినప్పుడు ఏ రుచి అయితే నాకు తగ్గుతుందో ఆ విధంగానే ఉంటుంది. ఉండబోతుంది. ఏమి ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను అదే స్వీట్నెస్ కోరుకుంటున్నాను. ఎప్పుడు అదే స్వీట్ గా ఉండాలని కోరుకుంటున్నారా? ఓకే. సో మీరు షడ్రుచుల సమ్మేళనం అన్నారు, అట్టిపండు తీసుకొచ్చారు, వేరుశనగ పప్పు తీసుకొచ్చారు. ఇప్పటికన్నా రెడీ అయిపోయిందా? మళ్ళీ దీంట్లో ఇంకేమైనా వేస్తామా? రెడీ లేదండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అయిపోయిందండి. ఓకే. సో మన ఉగాది పచ్చడి మీరు రెడీ చేసేసారు కదా. నాకు ఉగాది పచ్చడి చాలా ఇష్టంగా తింటాను. ఫస్ట్ నాకు వేసేసేయండి, నేను టేస్ట్ చూస్తాను. ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని నివేదన చేసి ప్రసాదం తీసుకుందాం. ఉగాది పచ్చడి ఓకే, వెళ్దామా అమ్మవారి దగ్గరికి? మనకి ఉగాది పచ్చడి అయిపోయింది పిన్ని గారు. తర్వాత కార్యక్రమం ఏంటండి? మనం ఉగాది పచ్చడి చేసి అమ్మవారి దగ్గర అన్నీ కూడా మనం సిద్ధం చేసుకున్నాం కదా. మన సిద్ధాంతి గారు కూడా వచ్చారు. ఈరోజు ఇంకో ముఖ్యమైన ఘట్టం పంచాంగ శ్రవణం. మన సిద్ధాంతి గారు పూజ చేయించి పంచాంగ శ్రవణంతో మనకి వినిపిస్తారు. పంచాంగ శ్రవణం ఈరోజు వినాలి, అది వినిపిస్తారు. అందరికీ కూడా ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా గణపతి ప్రార్థన చేస్తూ ఈరోజు యొక్క ప్రాశస్త్యాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ, ఎందువలన ఉగాది అనేటువంటిది మనం ఈ భారతదేశంలో, అందున ఆంధ్ర రాష్ట్రంలో వాడవాడాలా మనం జరుపుకుంటాం అనేటువంటిది కూడా సనాతనంగా వచ్చేటువంటి ఈ విశేష కార్యక్రమాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా గణపతి స్వామి వారికి నమస్కారం చేయండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిదేవుడైనటువంటి గణపతి స్వామి వారిని, కాలానికి అధిదేవతలుగా ఉన్నటువంటి నవగ్రహాలను కూడా శ్లోక రూపంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు కాబట్టి ముందుగా
ఆ భగవత్ స్వరూపాన్ని జ్యోతిస్వరూపంగా మనం ఆరాధన చేసుకోవడానికి ముందుగా దీపారాధన చేతురు కానీ వచ్చి దీపారాధన చేయండి అమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం పూజాదీప నమోస్తుతే. ఈ రోజున మనం ముందుగా చేయవలసినది కాలస్వరూపమైనటువంటి పంచాంగంలో ఉండేటువంటి 5 అంగములు. అవే మనకి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 అంగాలనే కలిపి మనం పంచాంగము అంటాం. పంచ అంటే 5, అంగములు అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ 5 కూడా పంచాంగంలో ఉంటాయి. ఈ పంచాంగాన్ని ఎవరైతే తెలుసుకున్న వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి అందున ఈ రోజున ఉగాది అని చెప్పి అంటూ ఉంటాం. నిన్నటి వరకు మనకి క్రోధినామ సంవత్సరం గడిచినది. ఈ రోజున మనకి విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైనది. మనకు తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ అంటూ మనకు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాం 60 సంవత్సరాలు. దాంట్లో ఇప్పటికీ ప్రతి 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభావం మొదలై మళ్ళీ 60 సంవత్సరాలు కాలగమనం గడుస్తూ ఉంటుంది. అటువంటి కాలగమనంలో మనకి 39వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. చాలా విశేషమైనటువంటి శుభాల్ని ఇచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. పేరులోనే పెన్నిధి ఉన్నది అని చెప్పి మనకి సామెత. విశ్వము అంటే మనందరికీ తెలియదు, యూనివర్స్ అంటాం మన భాషలో. విశ్వము, ఈ విశ్వానికి వసువు అంటే శుభము అని అర్థం, సంపదలు అని అర్థం, అందము అని అర్థం. అంటే విశ్వానికి మొత్తానికి అంతటికీ కూడా చక్కనైన శుభాలు ఇచ్చేటువంటి, సంపదలు ఇచ్చేటువంటి, చక్కనైన అందమైన జీవన స్థితిని ఇచ్చేటువంటి సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరం అని చెప్పి పేరు పెట్టారు శాస్త్రజ్ఞులు. అటువంటి ఈ రోజున అందున నవగ్రహాలకి అధిపతి అయినటువంటి గ్రహం సూర్యగ్రహం. అటువంటి సూర్యుడికి వారం ఏదయ్యా అంటే ఆదివారం, భానువాసరం అని చెప్పంటాం. అటువంటి సూర్యగ్రహమే ఈ రోజున ఈ సంవత్సరానికి రాజుగా ఉండి చక్కగా పరిపాలన చేసేటువంటి స్థితిని మనకి సూర్యభగవానుడు మనకు కలగజేస్తాడు. కాబట్టి సకల శుభాలు కలుగుతాయి. అందువల్ల మీరు ఈ రోజున ఇక్కడ అందరూ సమావేశమే చక్కగా పంచాంగ అధిష్టాన దేవతలైనటువంటి ఆ నవగ్రహాలని ఆ యొక్క సరస్వతీ పూజ చేసి చక్కగా ఆశీస్సులు పొందారు. ఇప్పుడు ఇంకా మనం పంచాంగ శ్రవణం మనం చేయించవలసి ఉంటుంది. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, పంచాంగ శ్రవణం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అటువంటి విషయాల్లో శాస్త్రం చెప్తుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం. పంచాంగం మనం చక్కగా శ్రవణం చేయడానికి ఆ ఫలితం ఏంటో తెలుసుకుంటే మనకి చక్కగా ముందుగానే మనం దాని పట్ల ఆసక్తిని క్రియేట్ చేసుకుంటాం. తద్వారా ఏ ఏ మంచి పనులు ఎప్పుడు చేయాలని కూడా తెలుసుకుంటాం. పంచాంగాన్ని పూజించటం, పంచాంగం శ్రవణం చేయడం వల్ల ఇవన్నీ మనకు లభిస్తాయి అని. శ్రీకళ్యాణ గుణావహం. కళ్యాణం అంటేనే శుభమని అర్థం. శ్రీ అంటే సంపద. అటువంటి గుణాల్ని మనకిచ్చేటువంటిది ఏదయ్యా అంటే పంచాంగం. రిపుహరం. మనం చేసినటువంటి దుష్కృత్యాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. దుస్వప్న దోషాపహం. మనకి కళలు వస్తూ ఉంటాయి, చక్కనైన కళలు వస్తూ ఉంటాయి, దుస్వప్నాలు వస్తూ ఉంటాయి. దుస్వప్నం వచ్చిందంటే కొంత కీడును మనం శంకిస్తూ ఉంటాం. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఒక ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏదేదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ఆ పని సుఖంగా అవుతుంది, సులభంగా అవుతుంది, అవన్నీ కూడా చెప్పేటువంటిదే ఈ యొక్క పంచాంగం. అయితే ఈ రోజున విశేషంగా మనకి ఉగాది పచ్చడిని సేవించడం అనేటువంటి చాలా ప్రాశస్తంగా జరుగుతూ ఉంటుంది.
దాంట్లో మనం రకరకాలైనటువంటి ద్రవ్యాలతో దాన్ని చేస్తూ ఉంటాం. దాన్నే మన భాషలో వేప పువ్వు పచ్చడి అని చెప్పి అంటూ ఉంటాం. వేప పువ్వుని ఏమంటారంటే నింబ అంటే వేప. ఆ వేప పువ్వు పచ్చడిని మనం దేంతో తయారు చేస్తూ ఉంటాం? షడ్రుచులు కలిసేలాగా మధురామ్ల తిక్త కటుకషాయలవనరస షడ్రసవ, రసాలు 6 అని మనందరికీ తెలిసినటువంటి నిత్యము కూడా తీపి, పులుపు, కారము, చేదు, వగరు, లవణము. ఈ 6 కూడా మనం 6 ఋతువులకి సంకేతంగా దాన్ని తయారు చేస్తూ ఉంటాం. జీవితం ఎప్పుడూ కూడా తీయగా ఉండదు, జీవితం ఎప్పుడూ కూడా చేదుగాను ఉండదు. వర్షాకాలం వస్తూ ఉంటుంది, శీతాకాలం వస్తూ ఉంటుంది, వేసవకాలం వస్తూ ఉంటుంది. అంటే అన్నిటినీ కూడా సమ్మేళనం చేసేటువంటిదే కాలము. కాలపురుషుడు యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది. అటువంటి 6 రుచులతోనూ కూడా మనం తయారు చేసినటువంటి ఈ యొక్క వేప పువ్వు పచ్చడిని మనం జాగ్రత్తగా నివేదన చేసిన తర్వాత ఒక శ్లోకం చెప్తూ మనం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకాన్ని చెప్తాను. మీరందరూ కూడా ఆ శ్లోకాన్ని చెప్పే మాటలు చెప్పిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని, వేప పువ్వు పచ్చడి ప్రసాదాన్ని తీసుకుందిరాని చెప్పండి అమ్మా. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబ కదల భక్షణం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోండి. మీ అందరికి కూడా సకల శుభాలు కలగాలని చెప్పి పరమేశ్వరుడు మీ అందరికి కూడా ఆ యొక్క ఆయురారోగ్య దివ్వాలని చెప్పి ఆశీర్వచనం. మీరు పంచాంగ శ్రావణం చెప్తున్నారు కదా, మరి రాశి యొక్క ఫలితాలు చెప్పండి. తప్పనిసరిగానమ్మా. రాశి మాది మిథున రాశి అండి. మిథున రాశి తప్పనిసరిగానమ్మా. పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా అందరూ కూడా ఎదురు చూసేది ఏది అంటే ఈ సంవత్సరం మా పేరు బలాలు ఎలా ఉన్నాయని చెప్పి మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. అంటే వారు ఏ రాశిలో అయితే పుట్టారో ప్రతి రాశికి కూడా కొన్ని నక్షత్రాలు కేటాయించబడ్డాయి. అశ్విని, భరణి, కృత్తిగా, పాదం, మేషం అంటే ప్రతి నక్షత్రానికి కూడా 4 పాదాలు ఉంటాయి. అటువంటి 9 పాదాలు కలిసి ఒక రాశిగా ఏర్పరిచిన శాస్త్రం. కాబట్టి మీ అందరికీ మీ రాసులు తెలుసు కాబట్టి అందరికీ ఏ విధంగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్య పూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయటువంటి లఘువుగా చెప్తాను. కాబట్టి అందరూ కూడా దాని ప్రకారం మీరు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 7 ఉన్నది. కాబట్టి వీరు ఆ యొక్క ఫలితాలను గ్రహించి దాని ప్రకారం వారు ఉపశాంతులు చేసుకోవలను. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 3. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. రాజ్యపూజ్యం 4, అవమానం 3 ఉన్నది. తర్వాత వచ్చేటువంటి రాశి కర్కాటక రాశి. వీరికి మొన్నటి వరకు కూడా అష్టమ శని కొన్నంత బాధపడ్డారు, ఇప్పుడు తొలగిపోయినది. వీరికి ఆదాయం 8, వ్యయం 2. రాజ్యపూజ్యం 7, అవమానం 3. తర్వాత రాశి సింహరాశి. వీరికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం కూడా 11. రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఇప్పుడు అష్టమ శని మొదలైనది కాబట్టి శని పరిహారాలు వారు చేసుకోవలను. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. రాజ్యపూజ్యం అవమానాలు సమానంగా ఉన్నాయి. 6 రాజ్యపూజ్యము, అవమానం 6. కన్య తర్వాత వచ్చేటువంటి రాశి తులారాశి. వీరికి రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఆదాయం 11, వ్యయం 5 ఉన్నది. తర్వాత వృశ్చిక రాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 14 ఉన్నది.
రాజ్యపూజ్యం 5, అలాగే అవమానం 2. తర్వాత ధనుస్సు రాశి వారికి వీరి అర్ధాష్టమి శని మొదలైనది. వీరికి ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉన్నది. ఇక మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అలాగే అవమానం 5. వీరు మకర రాశి వారు గత సంవత్సరం వరకు కూడా ఏలినాటి శనితో బాధపడ్డారు. ఈ సంవత్సరం నుంచి వారికి ఆ యొక్క శని ప్రభావం తొలగిపోయి సకల సుఖాలు కలుగుతాయి. కుంభరాశి వారికి పూర్ణకుంభానికి గుర్తు కుంభరాశి. వీరికి ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది. రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉన్నది. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1. వీరికి ఏలినాటి శని కూడా జన్మశనిలో ఉన్నారు వీరు. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి మనకి ఫలితాలు సూచిస్తోంది. కాబట్టి దాన్ని బట్టి మీరందరూ కూడా ఆ గ్రహశాంతులు చేసుకుని సకల సుఖాలు కలగాలని చెప్పి ఆశిస్తారు. సిద్ధాంతి గారు ఈరోజు ఉగాది సందర్భంగా చక్కగా పంచాంగ శ్రవణం చాలా చక్కగా వివరించారు. అందరిది కూడా రాజ్య పూజ్యం అవమానం అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ చెప్పారు. మా తరపున ఈ ఉగాది రోజు మిమ్మల్ని చిరు సత్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం, మీరు అనుమతిస్తే. హరే శ్రీనివాస. ఏంటి పిన్ని గారు, ఇంకా మొత్తం పూజా కార్యక్రమాలు అయిపోయినాయి కదా, ఇప్పుడన్నా ప్రసాదం పెడతారు, ఇంకా టైం పడుతుందా? తప్పకుండా ఉగాది పచ్చడి అందరం కూడా సేవిద్దాం. ఎప్పుడెప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ శ్రీ మహాలక్ష్మికి నీకే ఉగాది పచ్చడి. ఎలా ఉంది? ఇంకొంచెం వేస్తారా? ఉగాది పచ్చడి తినేసరికి యాక్టివ్నెస్ ఎలా వచ్చిందో చూడండి. అన్ని రుచులతో చాలా చక్కగా కమ్మగా ఉన్నాను పిన్ని గారు. షడ్రుచుల సమ్మేళనం మరి జీవితంలో అన్ని దుఃఖాలు ఎలాగో అలాగే దిద్దా. పచ్చడి తిన్నంత మాత్రం పండగ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. సో మన అత్తర్లు పిన్నులు చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, వాళ్ళతో ఫన్ యాక్టివిటీ ఒకటి చేద్దామా? ఏంటి అత్తలు రెడీయా? పిన్ని రెడీయా? ఇప్పుడైతే అత్త వర్సెస్ పిన్ని ఎవరు గెలుస్తారో చూద్దాం. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే, మీ దగ్గర 12 బాల్స్ ఉన్నాయి, మీ దగ్గర 12 బాల్స్ ఉన్నాయి. మనం అక్కడ 6 గ్లాసెస్ పెట్టాం. మీరు ఇక్కడ నుంచి ఈ బాల్స్ తీసుకువెళ్ళి ఆ గ్లాసుల్లో వేయాలన్నమాట. సో ఎవరు హైయెస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్. దీనికి టైం లిమిట్ లేదు, మీరు ఈ బాల్స్ తీసుకెళ్ళి వేసేసేయడమే. రెడీయా? ఇలా వేయాలి అత్తగారు. అలా వేసినప్పుడు అది దాంట్లో పడాలి. ఓకే, స్టార్ట్. అత్తగారు పిన్ని గారు ఎవరిది ఒకటి కూడా పడలేదు. మా అత్తగారిది పడింది, పిన్ని గారిది కూడా పడింది. జోష్ వెనకాల నుంచి జోష్ లేదు అసలు. అయ్యో, ఇద్దరు అత్తగారు పిన్ని గారు వేశారు కానీ ఇద్దరికి కూడా చెరొక బాల్ పడింది గ్లాస్లో. సో ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరు విన్నారో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసేయండి. సో ఇందాక మా పిన్ని గారు మా అత్తగారు ఆడారు, ఇప్పుడు రియల్ అత్త కోడలు ఆడుతున్నారు అనమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం. స్టార్టా? అయ్యయ్యో, కోడలు గారిది పడింది. ఓ, కోడలు గారి 2 పడ్డాయి, అత్తగారికి పడలేదు ఇంకాను. అత్తగారు కోడలు 2 వేశారు, అత్తగారు అయితే అసలు ఏమీ వేయలేదు. కోడలు 2 పడ్డాయి కోడలు గారికి. సో మా పిన్ని గారు అక్క రెడీగా ఉన్నారు, స్టార్ట్ చేద్దామా?
ఓకే వేసేయండి. జస్ట్ మిస్. సో మా అక్క ఒకటి వేసారు, మా పిన్ని గారే ఎక్కువ హైయెస్ట్ వేసారు ఇప్పుడు దాకా. 1 2 3 4 వేసారు పిన్ని గారు. మా పిన్నలు ఇద్దరు ఇప్పుడు రెడీగా ఉన్నారు బాల్స్ తో. ఎవరో విన్ అవుతారో చూద్దామా? స్టార్ట్ చేద్దామా గేమ్? వావ్, మంచి జోష్తో ఉన్నారు. మీరు అలా వేయకూడదు. అవి మేము కౌంట్లోకి తీసుకోం. ఇంకా ఉన్నాయి. అది వస్తుందా? మీకు ఇచ్చిన 12 బాల్స్ లో ఇది ఒకటి వేస్తారు కాబట్టి మీకు 2 కౌంట్ వస్తాయి. అండ్ మీ 3 1 2 3 మొత్తం 3 పడ్డాయి. 3 2. సో మా పిన్ని గారు అలాగే సిస్టర్ ఎవరు గెలుస్తారో చూద్దాం. రెడీగా? ఓకే, స్టార్ట్ చేయండి. అయిపోయింది, ఇంకా లేదు, అయిపోయింది. సో మా సిస్టర్ 4 పడ్డాయి. మీది ఒకటేనా? యా, మీకు ఎవరు లేరు కాబట్టి నేను ఇస్తున్నాను. రెడీయా? వేస్తారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓ, నా బాల్స్ అయిపోయినాయి. వేసారా చూద్దాం. బాగా వేసారు. సో టై అయ్యింది కాబట్టి మీ ఇద్దరికి మీకు రేఖ బంగారం 2 మాత్రమే వేస్తారు. 2? ఓకే. సో మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం, పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి గెలిచినందుకు గిఫ్ట్లు ఇవ్వాలి కదా. సో మిమ్మల్ని మేము డిసప్పాయింట్ అసలు చేయకుండా ఇద్దరు సమానంగా వచ్చారు కాబట్టి టై అనేది పెట్టకుండా పండుగ కూడా మిమ్మల్ని ఆనందంగా ఉంచడం కోసం ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్. సో 3 బాల్స్ వేశారు కదా, సెకండ్ ప్రైజ్. సో అందరూ హ్యాపీయా? బాగా ఎంజాయ్ చేశారా? ఈ ఉగాది ఇలా ప్రైజులు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఏదంతా మా కిట్టి పార్టీలో కూడా ఇలా ప్రైజులు రావాలని కోరుకుంటున్నాను. వావ్, నైస్. S4 ఛానల్ వాళ్ళకి చాలా 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 కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్ యూ మా నవరత్న టీం. థ్యాంక్ యూ S4 సో మచ్. S4 మీడియా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. గోదావరి జిల్లాలో తెలుగు వాళ్ళ ఉగాది పండుగ ఎలా ఉంటుందో చూసారు కదా. అసలు ఎక్కడ తగ్గేదే లేనట్టుంది కదా. ఆ జోషు, హుషారు, ఆ పచ్చడి చేసే విధానం ఎక్కడ అసలు తగ్గేదేలే. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేనైతే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశాను, మా ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.